హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలు, అంతేకాకుండా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మరి ఆర్ఆర్బి ఉద్యోగాలకు కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి జనరల్ సైన్స్ పైన ఈరోజు టాప్ 100 బిట్స్ అయితే ఉండబోతున్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్గా చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలని మీకు రివిజన్ రూపంలో అందచేయడం జరుగుతుందండి. వీడియోని మరి ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో లైక్ చేయడం అనేది ఎలాంటి కాస్ట్ ఉండదు కదండి, జస్ట్ ఫ్రీ. చిన్న క్లిక్ చేస్తే సరిపోతుంది, బట్ ఆ చిన్న క్లిక్కే ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ అయితే మీకు అందించగలుగుతాను. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ కోసము మరి స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ అయితే యాక్చువల్గా అయితే నిన్నటి వరకే ఉందండి. మరి చాలామంది అభ్యర్థులు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో ఈరోజు కూడా ఉందండి. సో ఏ క్షణమైనా క్లోజ్ అయితే అవ్వచ్చు. మరి ఎస్ఎస్సి కోంబో ప్యాక్ అండి. ఎస్ఎస్సి కోంబో ప్యాక్లో మరి ఎస్ఎస్సి ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు జస్ట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. హైదరాబాద్లోని టాప్ ఫ్యాకల్టీ చేత 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ ఒక ఫుల్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే ఎస్ఎస్సిఆర్, ఆర్ఆర్బిఆర్, ఆర్పిఎఫ్ ఏ కోర్స్ తీసుకున్నా కూడా అందులోనే ఫుల్ క్లాసెస్ ఉంటాయి. తెలుగు మీడియం బైలింగ్వెల్లో ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకటే కోంబో ప్యాక్ ఇది. ఒకవేళ మీకు డైరెక్ట్గా మాకు క్లాసెస్ అవసరం లేదు, టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే ఇది బంపర్ ఆఫర్ అండి. నిజంగా చెప్తున్నా, జస్ట్ 99 రూపీస్కే. 500 రూపీస్ ఉండేదండి కాస్ట్, జస్ట్ 99 రూపీస్కే అందజేస్తున్నాము. మీరు ఎన్నిసార్లు అయిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అండి. 30,000 ప్రశ్నలు ఉంటాయండి ఇందులో. 30,000 ప్రశ్నలు చాప్టర్ల వారిగా ప్రతి సబ్జెక్ట్ నుండి టాపిక్ వైజ్గా ఉంటాయి. ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసుకున్న తర్వాత ఉచితంగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కేవలం 99 రూపాయలకు 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. సో నిజంగా ఇది మంచి ఆపర్చునిటీ. 100 రూపీస్కి ఏమి రాదండి నిజంగా చెప్పాలంటే. సో బట్ ఇక్కడ ఏంటంటే మీకు పర్ఫెక్ట్ మెటీరియల్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా అందజేస్తున్నాము. ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఆఫర్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో చూసినట్లయితే అన్ని కోర్సులు కనిపిస్తాయి, పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు యాప్ లింక్ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, మీకు పంపిస్తాను. ఓకేనా? కంటెంట్లోకి వెళ్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1, సిమెంట్ తయారీకి కావలసిన ప్రధాన ముడి పదార్థం ఏంటి? సిమెంట్ తయారీకి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సున్నపు రాయిని ఇందులో ఉపయోగిస్తారండి. సున్నపు రాయి. నెక్స్ట్ 1, సిమెంటును 1824లో ఒక తాపీ మేస్త్రి కనుగొన్నారు. అతని పేరేంటి? 1824లో. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. జాన్ ఎస్పిడిన్. ఓకే, జాన్ ఎస్పిడిన్ అండి. జేఎస్పిడిన్ ఇచ్చారు కదా, జాన్ ఎస్పిడిన్ యాక్చువల్గా ఇతని పేరు. మరి భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో చెన్నైలో ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైనవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. సున్నపు రాయి ఉండాలి, బంకమన్ను ఉండాలి, బొగ్గు కూడా దీనికి ముడి పదార్థాలుగా ఉపయోగించి సిమెంటును తయారు చేస్తారు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సిమెంటు పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లు అంటారు. క్లింకర్లను చూర్ణం చేసి 2 నుంచి 3% జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్. జిప్సం వల్ల సిమెంట్కు గట్టిపడే గుణము వస్తుంది. ఆన్సర్ అన్నీ కూడా సరైన సమాధానాలే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపేటువంటి పదార్థం ఏంటి? సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం ఏం కలుపుతారు? ఆప్షన్ 4 జిప్సం అండి. ఓకేనా? ముడి పదార్థాలన్నింటినీ కూడా చూర్ణం చేసి లాస్ట్కి జిప్సం అయితే కలుపుతారు. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని కూడా అంటారండి. వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తారు కదా, సో అందులో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే జిప్సం అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్. దీనివల్లనే సిమెంట్కి గట్టితనం అనేది వస్తుంది, త్వరగా గట్టిపడుతుందని అర్థము.
జిప్సం యొక్క రసాయనిక ఫార్ములా ఏంటి? జిప్సం యొక్క రసాయన ఫార్ములా ఆప్షన్ 1 CaSO4 2H2O అనేది జిప్సం యొక్క రసాయన ఫార్ములా. నెక్స్ట్ వన్, జిప్సంను 120 డిగ్రీల సెల్సియస్ నుండి 130 డిగ్రీల సెల్సియస్కు వేడి చేస్తే 1.5 అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. ఈ మిశ్రమాన్ని ఏమంటారు? సో బాగా వేడి చేయడం ద్వారా ఏమవుతుందండి? 1.5 అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనేది ఏర్పడుతుందండి. ఓకేనా? మరి దీన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో సగభాగము నీటితో కలిపితే ముద్దగా మారి కొంతకాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే సెట్టింగ్ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘన పరిమాణం పెరగడంతో పాటు డాష్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 హైడ్రేషన్ అనేది జరుగుతుంది. హైడ్రేషన్. నెక్స్ట్ వన్, ఒక భాగం తడి సున్నము, 3 భాగాల ఇసుక, నీరు బాగా కలిపి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు? ఒక భాగం తడి సున్నము, 3 భాగాల ఇసుక, నీరు బాగా కలిపిన మిశ్రమాన్ని. ఆప్షన్ 1 లైమ్ మోర్టార్ అంటారు. దీన్ని ఏమంటారు? లైమ్ మోర్టార్. నెక్స్ట్ వన్, విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టీగా దేన్ని ఉపయోగిస్తారు? విరిగిన ఎముకలు సరైన స్థానంలో అంటే డిస్లొకేట్ అవుతాయి కదండి. సో అప్పుడప్పుడు వాటిని తిరిగి యథాస్థానానికి తీసుకురావడానికి సిమెంట్ పట్టీలు వేస్తారు డాక్టర్స్. మరి దాంట్లో ఏముంటుందండి? ఆప్షన్ 4 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, గాజు అనేది ఒక డాష్. ఏంటంటే గాజు అనేది? ఆప్షన్ 3 అతి శీతలీకరణం చెందిన ద్రవం. అంటే బాగా చల్లగా చేసినటువంటి ద్రవాన్ని గాజుగా మనం చెప్పుకోవచ్చు. గాజు అనేది అది ప్రత్యేకమైన పదార్థం కాదండి, అది వాటరే. గాజు అనేది వాటరే, బట్ బాగా చల్లార్చి దాన్ని గట్టిపరుస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, గాజు అనేది క్రింది వాటి మిశ్రమము. వేటి యొక్క మిశ్రమం అండి గాజు అనేది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ABC మూడింటి యొక్క మిశ్రమం. సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు సిలికా, ఈ మూడింటి యొక్క మిశ్రమమే మనము గాజుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు ఏంటి? గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు. ఆప్షన్ 4 అన్ని సోడా యాష్, సున్నపురాయి మరియు ఇసుకలను గాజు తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మంద శీతలీకరణము అంటారు. దీనివల్ల గాజుకు డాష్ ఏమొస్తుందండి? సో బాగా మంద శీతలీకరణం అంటే చాలా చల్లబరుస్తారండి దాన్ని. అలా చేయడం వల్ల ఏమవుతుంది గాజుకు? ఆన్సర్ ఆప్షన్ 2 అధిక బలం అనేది వస్తుందండి. ఎంత బాగా చల్లబరిస్తే అంత గట్టిదనం అనేది గాజుకు వస్తుంది. నెక్స్ట్ వన్, గాజును వేడి చేసి మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతి గల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు? గాజులు వివిధ బాటిల్స్ తయారు చేస్తారు కదండి. సో ఆ యొక్క నైపుణ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. గ్లాస్ బ్లోయింగ్ అంటారు దాన్ని. ఓకే, గ్లాస్ బ్లోయింగ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, కిటికీ అద్దాలు గాజు సీసాల తయారీలో ఉపయోగించే గాజు రకము. కిటికీ అద్దాలు గాజు సీసాల తయారీలో ఉపయోగించే గాజు రకం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. సోడా గాజు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సోడా గాజు. నెక్స్ట్ వన్, గాజు అనేది మంచి డాష్. ఏంటండి ఇది? గాజు అనేది విద్యుత్ వాహకమా, అర్ధవాహకమా, ఉష్ణ బంధకమా, ఉష్ణ వాహకమా? ఏ విధంగా పనిచేస్తుందండి? ఆప్షన్ 3 ఉష్ణ బంధకం అండ్ ఇన్సులేటర్గా ఇది పనిచేస్తుందండి. ఓకేనా? ఉష్ణ బంధకము అంటే ఇది దీని నుంచి విద్యుత్ అనేది ప్రవహించలేదు. నెక్స్ట్ వన్, విద్యుత్ బల్బులు దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు. విద్యుత్ బల్బులు దృశ్య పరికరాలు ఉంటాయి కదండి. సో బైనాక్యులర్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయండి. ఓకే, వాటన్నిటిని కూడా తయారీకి ఉపయోగించేటువంటి గాజు ఏంటండి? ఆప్షన్ 2 క్వార్ట్జ్ గాజు. క్వార్ట్జ్ గాజు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి.
గాజుకు కలిపే పదార్థము, గాజుకు వచ్చే రంగు చూద్దాం. మ్యాంగనీస్ డయాక్సైడ్, కాపర్ సల్ఫైడ్, క్రోమియం ఆక్సైడ్, క్యూప్రస్ ఆక్సైడ్. వీటిని గాజుకు కలపడం వల్ల ఏ రంగు వస్తుంది చూద్దామండి వన్ బై వన్. ముందుగా మ్యాంగనీస్ కలిపితే దీనికి ఏమొస్తుందంటే ఊదా రంగు వస్తుందట అండి. అండ్ కాపర్ కలిపితే ఏమొస్తుంది, నీలం రంగు వస్తుందంట. నెక్స్ట్ క్రోమియం ఆక్సైడ్కి ఆకుపచ్చ, క్యూప్రస్ ఆక్సైడ్కి ఎరుపు అనేది వస్తుంది. అంటే గాజుకు గనక ఏదైనా రంగును ఆపాదించాలి అంటే ఖచ్చితంగా వాటికి ఈ యొక్క పదార్థాలను కలపవలసి ఉంటుంది గాజు పరిశ్రమలో. ఓకే, ఇంపార్టెంట్. గాజుకు ముఖ్యమైన ముడి పదార్థమైన ఇసుక రసాయనిక నామము ఏంటి? ఇసుక. ఆప్షన్ 2 సిలికా. ఓకే, సిలికా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సిలికా రసాయనిక ఫార్ములా ఏంటి? సిలికా రసాయన ఫార్ములా ఆన్సర్ ఆప్షన్ 1 సిలికాన్ డైఆక్సైడ్ అంటారండి. దీన్ని ఏమంటారు? సిలికాన్ డైఆక్సైడ్, SiO2. ఇసుకకు స్ఫటిక రూపాంతరం ఏంటి? ఇసుకకు స్ఫటిక రూపాంతరము ఏంటండి? ఆప్షన్ 2 క్వార్ట్జ్ అంటారండి. దీన్ని ఏమంటారు? క్వార్ట్జ్. ఇసుకకు స్ఫటిక రూపాంతరం అండి ఇది. నెక్స్ట్ వన్, రసాయనికంగా క్వార్ట్జ్ అనేది వీటిలో ఏది? రసాయనికంగా క్వార్ట్జ్ అనేది ఏంటండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సిలికాన్ ఆక్సైడ్నే క్వార్ట్జ్ అంటారండి. ఓకే, రసాయనికంగా. ఓకే, సైంటిఫికల్లీ. కుండలు, మట్టి సామాగ్రి, పింగాణి, పోర్సిలిన్ మొదలైన వస్తువులను ఏమంటారు? కుండలు, మట్టి సామాగ్రి, పింగాణి వంటి పోర్సిలిన్ మొదలైన వస్తువులను ఏమంటారు? ఆప్షన్ 1 అండి. మృమోయ పాత్రలు అంటే సిరామిక్స్. మృమోయ పాత్రలు, సిరామిక్స్ అంటారండి వీటిని. ఓకే, సిరామిక్ పరిశ్రమ దీనికి ప్రధాన ముడి ఖనిజము ఏంటి? సిరామిక్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజము ఆప్షన్ 1 బంకమన్ను అండి. బంకమన్ను దీనికి ప్రధాన ముడి ఖనిజముగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, సిరామిక్స్ పరిశ్రమలో ఉండే వాటిలో ఏది అవసరం లేదు? సిరామిక్ పరిశ్రమలో క్రింది వాటిలో ఒకటి అవసరం లేదండి. బంకమన్ను, ఫెల్స్పర్ ఖనిజము, ఇసుక, సోడా యాష్. ఏది అవసరం లేదండి? సోడా యాష్ అనేది అవసరం లేదు. బంకమన్ను కావాలి, ఫెల్స్పర్ అనే ఖనిజము కావాలి, ఇసుక కూడా తప్పకుండా అవసరము. నెక్స్ట్ వన్, సిలికాన్ దేనిలో ఉంది? సిలికాన్ ఆప్షన్ 2 ఇసుకలో ఉంటుందండి. సిలికాన్. ఓకేనా, ఇసుకను సిలికా అంటారు. సిలికాన్ నుంచి తయారయ్యేదే సిలికాన్. ప్రయోగశాలలో అతినీల లోహిత కిరణాలను పంపడానికి ఉపయోగించే గాజు ఏంటి? ప్రయోగశాలలలో అతినీల లోహిత కిరణాలు, అల్ట్రా వాయిలెట్స్ని పంపడానికి ఉపయోగించే గాజు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, క్వార్ట్జ్ గాజు. సో అల్ట్రా వాయిలెట్స్ అయితే దీని నుంచి పంపిస్తారు. క్రింది వాటిని జతపరచండి. ముడి పదార్థము, ఉత్పాదితము. లైమ్ స్టోన్ ఏం తయారు చేస్తారు? జిప్సం నుంచి. ఏం తయారు చేస్తారు? సిలికా, ఇసుక, మట్టి. వీటి నుంచి అంత్య ఉత్పత్తులు ఏంటి అనేది క్వశ్చన్ అండి. చూద్దాం వన్ బై వన్. ముందుగా లైమ్ స్టోన్ అండి. లైమ్ స్టోన్ నుంచి ఏం తయారు చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ఏంటండి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఒక్క నిమిషం. ఆప్షన్ 4 కదా. లైమ్ స్టోన్ నుంచి సిమెంట్ తయారు చేస్తారండి. లైమ్ స్టోన్ నుంచి సిమెంట్. జిప్సం నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే తయారు చేయడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఇది సి. ఇక్కడ తప్పుబడింది సి. నెక్స్ట్ సిలికా నుంచి ఏం తయారు చేస్తారండి? గాజు తయారు చేస్తారు. మట్టి నుంచి పోర్సిలిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే పింగాణి. నెక్స్ట్ వన్, పాలరాయి లేదా సున్నపు రాయి యొక్క రసాయనిక నామం ఏంటి? పాలరాయి లేదా సున్నపు రాయి. ఆన్సర్ ఆప్షన్ 1 కాకో3. అంతేనా అండి? కాల్షియం కార్బోనేట్ అండి. ఓకేనా, కాకో3 అంటాం కదా ఫన్నీగా. కాల్షియం కార్బోనేట్ పాలరాయి లేదా సున్నపు రాయి యొక్క రసాయనిక నామము. నెక్స్ట్ వన్, గాజు వస్తువుల బ్లోయింగ్కు ఉపయోగించేటువంటి మంట ఏంటి? గాజు వస్తువుల బ్లోయింగ్కు ఉపయోగించే మంట. ఆప్షన్ 1 ఆక్సిజన్ ఎసిటైలిన్ టార్చ్. ఓకే, ఆక్సిజన్ ఎసిటైలిన్ టార్చ్ అనేది ఉపయోగిస్తారండి. అంటే దానిలోకి గాజు వస్తువుల్లోకి గాలి ఊది, మరి ఆ గాలి ఊది వివిధ ఆకృతులకు తయారు చేస్తారు గాజు వస్తువులు. ఓకే, నెక్స్ట్, ఫేస్ పౌడర్కు అవసరం లేని గుణం ఏది?
ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్, దానికి అవసరం లేని గుణం ఏంటి? అపారదర్శకత, జారుడు గుణము, శోషణము, గరుకుదనం. ఏమవసరం లేదండి? గరుకుదనం అవసరం లేదండి. గరుకుగా ఉంటే మనకు కుచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి గరుకుదనం అవసరం లేదు. అపారదర్శకంగా ఉండాలి, జారుడు గుణం ఉండాలి, శోషణం కూడా ఉండాలి. నెక్స్ట్ వన్, టాల్క్లో ఉండే రసాయనం ఏంటి? టాల్క్ అంటే పౌడర్లో ఏముంటుందండి? ఆప్షన్ 2 మెగ్నీషియం సిలికేట్స్ ఇందులో ఉంటాయి. మెగ్నీషియం సిలికేట్స్. నెక్స్ట్ వన్, పౌడర్లో అపార దర్శకత అంటే కప్పి ఉండే సామర్థ్యం కోసం దేన్ని ఉపయోగిస్తారు? అంటే మన చర్మం పైన ఒక లేయర్ మాదిరిగా ఏర్పడుతుందండి, కప్పి ఉంచుతుంది. దాన్నే అపారదర్శకత అంటారు. దీనికోసం దేన్ని ఉపయోగిస్తారు మరి అంటే ఆప్షన్ 1 టైటానియం డైఆక్సైడ్ని ఉపయోగిస్తారు. టైటానియం డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సున్నపురాయి, పొడి సున్నము, తడి సున్నము, కార్బన్ డైఆక్సైడ్, వీటి యొక్క రసాయనిక నామాలు ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, ముందుగా సున్నపురాయిని CaCO3 అంటారండి, సున్నపురాయి. ఓకేనా. తర్వాత పొడి సున్నంని COA అనే పేరుతో పిలుస్తాము, కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ మూడవది తడి సున్నంని CaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ని ఆప్షన్ 1 CO2 అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, మనం తినే పాన్ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట ఏంటి? దాని యొక్క రసాయన నామం. మనం తినే పాన్ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయనిక నామం. ఆప్షన్ 2 కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ప్రధాన రసాయన పదార్థం ఏంటి? ప్రధాన రసాయన పదార్థం ఏంటండి? ఆప్షన్ 2 కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్, ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం ఏంటి? ఎముకల్లో ఏముంటుందండి? కాల్షియం ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ 2 కాల్షియం పాస్పేట్ల రూపంలో ఉంటుందండి, కాల్షియం పాస్పేట్. నెక్స్ట్ వన్, ఎముకలు బలంగా ఉండడానికి అవసరమైనది ఏంటి? ఎముకలు బలంగా ఉండడానికి ఏమవసరమండి? కాల్షియం ఫ్లోరైడ్, రెండు ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, రెండు కూడా. కాల్షియం అవసరమే, ఫ్లోరైడ్ కూడా అవసరమే. ఇంపార్టెంట్. సున్నపు తేటను పాలవలె మార్చే వాయువు ఏంటి? సున్నపు తేటను పాలవలె మార్చే వాయువు. ఆన్సర్ ఆప్షన్ 1 బొగ్గు పులుసు వాయువు అండి. కార్బన్ డైఆక్సైడ్ సున్నపు తేటను పాలవలె మారుస్తుంది. చిన్నప్పుడు మనకు స్కూల్ సైన్స్ బుక్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుందండి. ఒక బకెట్లో ఏం చేస్తారు, కొంచెం సున్నం వేసి వాటర్ పోసి దాన్ని కలుపుతారు, బాగా కలిపి పక్కన పెట్టచ్చు. పక్కన పెట్టిన తర్వాత అందులో ఒక చిన్న పైప్ పెట్టేసి మన నోటితో గాలి ఊదినప్పుడు అది వెంటనే పాలవలె మారుతుంది. అంటే మన శ్వాసలోని కార్బన్ డైఆక్సైడ్ అందరూ కలిసి అందులో చర్య పొంది అది సున్నపు తేట వలె మారుతుందండి కదా. సో దాన్నే బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ అంటాము. సున్నపు తేటను గోడలకు వెళ్ళవేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని తెల్లగా మారుతుంది. మరి ఇందులో చివరగా ఏర్పడేటువంటి పదార్థం ఏంటి? ఏం ఏర్పడుతుంది? కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, గట్టిగా మారుతుంది. నెక్స్ట్ వన్, విరంజన చూర్ణము అంటే బ్లీచింగ్ పౌడర్ రసాయనిక నామం ఏంటి? విరంజన చూర్ణం లేదా బ్లీచింగ్ పౌడర్ రసాయనిక నామం. ఆప్షన్ 2 అండి, CaOCl2 అంటామండి. దాన్ని ఏమంటాము? CaOCl2. నెక్స్ట్ వన్, బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏంటి? బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు. ఆప్షన్ 1 క్లోరిన్ అనేది విడుదలవుతుంది. ఏమవుతుందండి? క్లోరిన్. నెక్స్ట్ వన్, మున్సిపల్ వాటర్ను శుద్ధి చేసే ప్రక్రియ ఏంటి? మున్సిపల్ వాటర్ను ఏ విధంగా శుద్ధి చేస్తారండి? ఆప్షన్ 2 అండి, క్లోరినేషన్. సో నీటిలోనికి క్లోరిన్ అనేటువంటి వాయువును పంపి అందులోని సూక్ష్మజీవులను నశింపచేస్తారు. దాన్నే క్లోరినేషన్ అంటాము. నెక్స్ట్ వన్, మామిడికాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. మరి తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎసిటలిన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎసిటలిన్. ఇంపార్టెంట్. నెక్స్ట్, బేకింగ్ సోడా రసాయన నామం ఏంటి? బేకింగ్ సోడా అంటే తినే సోడా అండి. ఆప్షన్ 4 సోడియం బైకార్బోనేట్ అంటారు. ఏమంటారు? సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ వన్,
చాకలి సోడా రసాయనిక నామం ఏంటి? చాకలి సోడా బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారు కదా ఆ సోడా. ఆప్షన్ 1 సోడియం కార్బోనేట్ అంటారు దాన్ని. ఓకే, సోడియం కార్బోనేట్. క్రింది వాటిని జతపరచండి. సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ వీటి యొక్క రసాయనిక నామాలు. ఆన్సర్ వచ్చేసి 1 by 1 చూద్దాము క్లియర్గా. సో ముందుగా సోడియం కార్బోనేట్ని Na2CO3 అంటారు, దీన్నే సోడియం కార్బోనేట్. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ని ఏమంటారంటే NaHCO3 అంటాము, సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ సోడియం క్లోరైడ్ని ఏమంటామంటే NaCl, సోడియం క్లోరైడ్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ని NaOH అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సాధారణ ఉప్పు టేబుల్ సాల్ట్ యొక్క రసాయనిక నామం. సాధారణ ఉప్పు లేదా టేబుల్ సాల్ట్ ఏమంటారండి? ఆప్షన్ 2 అండి, సోడియం క్లోరైడ్ అనే పేరుతో పిలుస్తాము, సోడియం క్లోరైడ్. నెక్స్ట్ వన్, సాధారణంగా స్విమ్మింగ్ పూల్లోకి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు. మరి అందులో కలిపే క్రిమి సంహారక ధర్మం కలిగిన పదార్థం ఏంటి? స్విమ్మింగ్ పూల్కి ప్రవేశించే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారండి, సూక్ష్మజీవులను చంపడానికి. మరి ఏంటి అది? అందులో కలిగి ఉన్న పదార్థం ఏంటి అంటే పొటాషియం పర్మాంగనేట్ అంటారండి. దాన్ని ఏమంటారు? పొటాషియం పర్మాంగనేట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాళ్లలో ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం. రాళ్లలో ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం. ఆప్షన్ 1 సిలికాన్ ఉంటుంది. వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడే జడవాయువు ఏది? వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడే జడవాయువు. ఆప్షన్ 1 అండి, హీలియం ఉపయోగిస్తారండి. హీలియం అత్యంత తేలికైనటువంటి వాయువు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. రేడియోధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక నామం ఏంటి? రేడాన్. ఓకే, రేడియోధార్మిక జడవాయువు అన్న బొగ్గు పులుసు వాయువు అన్న ఒకటే. ఓకే, మరి దీని యొక్క రసాయనిక నామం ఆప్షన్ 2 అండి, RN అంటారు, రేడాన్. మరి ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను, వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో ఉపయోగించే జడవాయువు ఏంటి? హీలియం. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారండి? రీజన్ ఏంటో తెలుసా? సో ఈ యొక్క జడవాయువులు ఏవైతే ఉంటాయో ఇవి ఎలాంటి చర్యలో పాల్గొనవు, తటస్థంగా ఉంటాయండి, ఎలాంటి చర్యలో పాల్గొనవు. కాబట్టి హీలియంను ఉపయోగిస్తారు. అదే వేరే ఏదైనా ప్రయోగించామనుకోండి, అది వాతావరణ మార్పులకు లోనై వేరే గాలితో చర్య నొందిందనుకోండి, ఆ బెలూన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. బట్ ఈ యొక్క హీలియంకు అలాంటి ఉద్దేశము ఉండదు. నెక్స్ట్ వన్, క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే మాలము అంటే ఆయింట్మెంట్లో వాడేది మలాము అంటారు దాన్ని, మలాము. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మలాము ఆయింట్మెంట్లో వాడేది. ఏమి ఉపయోగిస్తారండి? ఆప్షన్ 3 రేడాన్ అనేటువంటిది ఉపయోగిస్తారు, రేడాన్. సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు? సూపర్ ఫ్లూయిడ్. ఆప్షన్ 4 అండి, ద్రవీకృత హీలియంని సూపర్ ఫ్లూయిడ్ అనే పేరుతో పిలుస్తారండి. ద్రవీకృత అంటే బాగా చల్లబరిచి ద్రవ రూపంలో గనక హీలియం వాయువును తీసుకొస్తే దాన్నే సూపర్ ఫ్లూయిడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా? సో దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక గాజు పాత్రలో దీన్ని వేసినప్పుడు ఆ ద్రవము పైనకి ఎక్కుతున్నట్లుగా వస్తుందండి, పైనకి ఎక్కుతున్నారు, ఆ ద్రవమైనప్పటికీ కూడా పైనకి ఎక్కుతున్నట్లుగా కనిపిస్తుందండి. అందుకే దాన్ని సూపర్ ఫ్లూయిడ్ అంటాము. క్రింది వాటిలో ఉత్కృష్ట వాయువులు అని దేనికి పేరు? ఉత్కృష్ణ వాయువులని దేనికి పేరు? ఆప్షన్ 4 అన్నీ అండి, హీలియం, నియాన్, ఆర్గాన్ ఇవన్నీ కూడా ఉత్కృష్ణ వాయువులు అంటారు. బొగ్గు పులుసు వాయువులు అని కూడా అంటారు, జడవాయువులు అని కూడా అంటారు. ఓకే, ఏక పరమాణుక వాయువు ఏది? ఒకే ఒక పరమాణువు ఉండేటువంటి వాయువు ఏంటండి ఇందులో? ఆప్షన్ 1 హైడ్రోజన్. ఒకే ఒక పరమాణు సంఖ్య అండి ఇందులో. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 హైడ్రోజన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేని మూలకం ఏది? క్రింది వాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేని మూలకము. ఆన్సర్ ఆప్షన్ 4 హీలియం అండి, జడవాయువు కదా ఇది, ఎలాంటి చర్యలో పాల్గొనదు, ఎలాంటి సమ్మేళనాలు కూడా ఏర్పరచదు అంత తేలిగ్గా. ఓకేనా? నెక్స్ట్ వన్, హీలియం మూలకం పేరు గ్రహించిన హీలియోస్ అనే పదార్థానికి అర్థం ఏంటి? హీలియం మూలకం పేరు గ్రహించిన హీలియోస్ అనే పదానికి అర్థం హీలియోస్.
ఆప్షన్ 2 సూర్యుడు అండి. హీలియోస్ అంటే ఏంటి? సూర్యుడు. నెక్స్ట్ వన్, గాలిలోని జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది ఏంటి? గాలిలోని జడవాయువుల్లో గరిష్టంగా ఏది ఉంటుందండి? ఆప్షన్ 3 ఆర్గాన్ ఉంటుంది. ఓకే, ఆర్గాన్. నెక్స్ట్ వన్, ఉత్కృష్ణ వాయు మిశ్రమం నుంచి జడవాయువులను వేరు చేసే పద్ధతి ఏంటి? ఉత్కృష్ణ వాయు మిశ్రమం నుండి జడవాయువులను వేరు చేసే పద్ధతి. ఆప్షన్ 1 దీవార్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు. దీవార్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వాసన ఉండే వాయువు ఏది? వాసన కలిగి ఉంటుందండి. ఏ వాయువు అది? క్లోరిన్ అండి. ఘాటైన వాసన కలిగి ఉంటుందండి, ఇది క్లోరిన్. ఓకే. నెక్స్ట్ వన్, విద్యుత్ బల్బుల్లో వాడే లేదా ఉండే వాయువు ఏది? విద్యుత్ బల్బుల్లో దేన్ని ఉపయోగిస్తారండి? సో ముందే చెప్పుకున్నాం కదా, ఏ వాయువు అయితే చర్య నొందదో, తటస్థంగా ఉంటుందో అది ఉపయోగిస్తారండి. మరి ఏదది? ఆప్షన్ 3 అండి, ఆర్గాన్ ఉపయోగిస్తారు. ఇలాంటి చర్యలో పాల్గొనదు. ఓకే. ద్రవ రూపంలో ఉన్నప్పుడు గోడ పాత్రలపైకి ఎగబాకే వాయువు ఏది? ఆప్షన్ 1. అందుకే దీన్ని సూపర్ ఫ్లూయిడ్ అంటారండి. సూపర్ ఫ్లూయిడ్. సో ద్రవ రూపంలో ఉన్నప్పుడు పాత్ర యొక్క గోడల పైకి కూడా పాకుతుందండి. వాటర్ రూపంలో ఉన్నప్పటికీ పైనకి పాకగలదు ఇది. ఓకే, గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా. నెక్స్ట్ వన్, సముద్రపు లోతుల్లోకి వెళ్ళే ఈతగాళ్ళు శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వాలాంగ్ పరికరాలను వాడతారు. వీటిలో ఉండే వాయు మిశ్రమం ఏది? ఆక్వాలాంగ్ పరికరాలను వాడతారు, వీటిలో ఉండే వాయు మిశ్రమం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 20% ఆక్సిజన్, 80% హీలియం అనేది వాడతారు. 20% ఆక్సిజన్, 80% హీలియం అనేది వాడతారు. నెక్స్ట్ వన్, సాధారణంగా బెలూన్లు, ఎయిర్ షిప్లలో వాడే వాయువు ఏది? సాధారణ బెలూన్లలో మరియు ఎయిర్ షిప్లలో. ఆప్షన్ 2 హీలియం ఉపయోగిస్తారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సూర్యుడు ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియను ఏమంటారు? సూర్యుడు ఇతర నక్షత్రాల్లో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ. ఆప్షన్ 1 హైడ్రోజన్ సంలీనం అంటారు. దీన్ని ఏమంటారు? హైడ్రోజన్ సంలీనం. నెక్స్ట్, సూర్యుడిలో కేంద్ర సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం. సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగిన చివరగా ఏర్పడే మూలకం. ఆప్షన్ 2 అండి, హీలియం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫోటోగ్రఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడే జడవాయువు ఏది? ఫోటోగ్రఫిక్ ఫ్లాష్ బల్బుల్లో వాడేటువంటి జడవాయువు. ఆప్షన్ 4 అండి, గ్జీనాన్ ఉపయోగిస్తారు. ఇందులో ఏమి ఉపయోగిస్తారు? గ్జీనాన్. నెక్స్ట్ వన్, బొగ్గుగని కార్మికుల టోపీ లైట్లలో వాడే వాయువు. ఓకేనా, హెల్మెట్ లాంటిది పెట్టుకుంటారు కదండి, సో రక్షణ కోసము. మరి దానికి ముందు ఒక లైట్ ఉంటుందండి. ఓకేనా, ముందు చూడడానికి, గనిలో చూడడానికి. మరి దాంట్లో ఉండేటువంటి వాయువు ఏంటండి? ఆప్షన్ 1 క్రిప్టాన్ ఉపయోగిస్తారండి. క్రిప్టాన్ బొగ్గు పులుసు వాయువు. ఎందుకంటే బొగ్గు గనుల్లో ఇంకా వేరే ఏదైనా వాయువు ఉపయోగించారనుకోండి, ఆ వేడి కారణంగా ఏదైనా చర్య జరిగి మంటలు రేగచ్చు. అందుకోసం అని చెప్పేసి బొగ్గు పులుసు వాయువు అనేటువంటి క్రిప్టాన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, మండే వాయువు దహనశీలి ఏది? మండే వాయువు దహనశీలి. ఆప్షన్ 2 హైడ్రోజన్. ఓకేనా, హైడ్రోజన్ను మండే వాయువు దహనశీలిగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ వాయువు దహనశీలి కాదు కానీ దహన దోహదకారి? అంటే మండదు కానీ మండడానికి ఉపయోగపడుతుందండి. ఏంటది? ఆప్షన్ 1 ఆక్సిజన్. ఇంపార్టెంట్, ఆక్సిజన్. నెక్స్ట్ వన్, దహనశీలి కాని వాయువు ఏది క్రింది వాటిలో? దహనశీలి కానిది. ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్ దహనశీలి కాదండి. మోరోవర్ ఇది మంటలను ఆర్పేస్తుంది. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో వాడే వాయువు. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో ఏది ఉపయోగిస్తారండి? హీలియంని ఉపయోగిస్తారు. వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్న వాయువు ఏది? ఆప్షన్ 2 నైట్రోజన్ వాయువు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, జడ వాతావరణం కోసము వాడే వాయువులు ఏవి? జడ వాతావరణం కోసం. ఆప్షన్ 4 1 and 3 హీలియం మరియు నైట్రోజన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ ట్యూబుల్లో నైట్రోజన్ బదులుగా ఏ వాయువును కలపడానికి ప్రాధాన్యం ఇస్తారు? ఆక్సిజన్ ట్యూబుల్లో. ఆన్సర్ ఆప్షన్ 4 హీలియం అండి, హీలియం. వాణిజ్య ప్రకటనలకు వాడే నియాన్ ట్యూబ్లో నియాన్తో పాటు ఆర్గాన్, మెర్క్యూరీ బాష్పాలను వినియోగిస్తే
కనిపించేటువంటి రంగు ఏంటి? వాణిజ్య ప్రకటనలో వాడే నియాన్ ట్యూబుల్లో. నియాన్తో పాటు ఆర్గాన్, మెర్క్యూరీ బాష్పాలను కూడా వినియోగిస్తారు. మరి అప్పుడు ఎలాంటి రంగు వస్తుందండి? ఆప్షన్ 1 లేత నీలి రంగు వస్తుందండి. చాలా బ్రైట్ కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, బ్రౌన్ రంగు ట్యూబ్లో నియాన్ హీలియం వాయువుల మిశ్రమం తీసుకుంటే కనిపించే రంగు ఏది? ఆప్షన్ 2 బంగారు ఛాయ వస్తుందండి. ఓకే, గోల్డ్ షేడింగ్. రంగు లేని ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువును నింపితే కనిపించే రంగు. రంగు లేని ఎలక్ట్రానిక్ బల్బులో నియాన్ వాయువును నింపితే ఏమొస్తుందండి? ఆప్షన్ 1 నారింజ ఎరుపు వస్తుంది. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిణామంలో ఉంటే గ్రీన్ హౌస్ ప్రభావం కనిపిస్తుంది? ఏ వాయువు ఉంటాయండి? కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకేనా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ప్రధాన కారణమైన వాయువు కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, ఉత్కృష్ణ వాయువుల యొక్క సంయోజకత ఏంటి? ఆప్షన్ 1 0 అండి. 0 ఉత్కృష్ణ వాయువుల యొక్క అంటే జడవాయువుల యొక్క సంయోజకత ఏంటి? 0 అంతే. నెక్స్ట్ వన్, ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది? ఫ్లోరైడ్ ఆన్సర్ ఆప్షన్ 1 దంతాలండి. దంత క్షయానికి ప్రధాన కారణము ఫ్లోరైడ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, ద్విపరమాణుకత అణువు కానిది ఏది? ద్విపరమాణుకత కానిది ఆప్షన్ 4 హీలియం అండి. హీలియము ద్విపరమాణుకత కలిగి ఉండదు. ఫ్లోరిన్, క్లోరిన్, ఆక్సిజన్ ద్విపరమాణుకత కలిగి ఉంటుంది, బట్ హీలియం కాదు. నెక్స్ట్ వన్, క్రయోజెనిక్ ద్రవము ఏది క్రింది వాటిలో? క్రయోజెనిక్ ఆప్షన్ 4 ద్రవ హీలియంని క్రయోజెనిక్ అంటారు. క్రయోజెనిక్ అంటే ఏంటండి? అత్యంత శీతలంగా ఉండేటువంటి అత్యంత శీతలంగా ఉండేటువంటి పదార్థంతో కొన్ని రకాలైనటువంటి వైద్య చికిత్సలు కావచ్చు, కొన్ని పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారండి. ఓకే, ద్రవ హీలియం, ద్రవ క్రయోజెనిక్ అంటారు. క్రయోజెనిక్ ద్రవము. ఓకే, నెక్స్ట్ వన్, వాయు థర్మామీటర్లలో ఏ వాయువును ఉపయోగిస్తారు? వాయు థర్మామీటర్లలో ఆప్షన్ 3 హీలియం ఉపయోగిస్తారు. నెక్స్ట్, హలోజన్ విద్యుత్ దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిపే జడవాయువు ఏది? ఆప్షన్ 2 క్రిప్టాన్. నెక్స్ట్ వన్ చూద్దాం, బలమైన ఆమ్లం ఏది క్రింది వాటిలో? ఆప్షన్ 4 HIని బలమైన ఆమ్లంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, థైరాయిడ్ సమస్యతో సంబంధం ఉన్నటువంటిది ఏంటి? ఆప్షన్ 2 అయోడిన్. సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు, స్విమ్మింగ్ పూల్ నీటిని క్రిమిరహితం చేయడానికి వాడే వాయువు ఏంటి? ఆప్షన్ 2 క్లోరిన్ వాయువును ఉపయోగిస్తారు. క్లోరిన్. కృత్రిమ వర్షాల కోసం మేఘ బీజనం అంటే క్లౌడ్ సీడింగ్లో వాడే సమ్మేళనం ఏంటి? క్లౌడ్ సీడింగ్లో వాడే సమ్మేళనం ఆప్షన్ 2 సిల్వర్ అయోడైడ్ అంటారండి. ఏమంటారు? సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్ వన్, దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్ట్లలో కలిపే పదార్థం ఏంటి? దంతక్షయాన్ని నివారించడానికి టూత్పేస్ట్లలో ఏది కలుపుతారండి? ఆప్షన్ 1 ఫ్లోరైడ్ అనేది కలుపుతారు. ఫ్లోరైడ్. నెక్స్ట్ వన్, రీఫ్రిజిరేటర్లలో ఉపయోగించే సాధారణ రీఫ్రిజిరెంట్ ఏంటి? అంటే కూలింగ్ ఏజెంట్, కూల్ కావడానికి ఏది ఉపయోగిస్తాం? ఆప్షన్ 2 ఫ్రియాన్ లేదా అమోనియాను ఉపయోగిస్తారండి. ఫ్రియాన్ లేదా అమోనియా. అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనము ఏది? అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనము యురేనియం హెక్సాఫ్లోరైడ్ అంటారండి. యురేనియం హెక్సాఫ్లోరైడ్. నెక్స్ట్, ఫోటోగ్రఫిక్లో వాడేది ఏంటి? ఫోటోగ్రఫిక్లో ఆప్షన్ 2 అండి సిల్వర్ బ్రోమైడ్. నెక్స్ట్ వన్, ఏ హాలోజన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అయోడిన్. జడవాయువులో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య. జడవాయువులో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఆప్షన్ 1 0. నెక్స్ట్ వన్, హలోజన్లలో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 1 మాత్రమే. క్రింది వాటిలో ఏది నిజం కాదు? రేడియం క్షయమయ్యే ప్రక్రియలో రేడాన్ లభిస్తుంది. జడవాయువులో క్సినాన్ చర్యాశీలత ఎక్కువ. వాతావరణంలో పుష్కలంగా లభించే వాయువు హీలియం. అత్యంత తేలికైన జడవాయువు హీలియం. ఏది నిజం కాదండి? ఆప్షన్ 3 అండి. వాతావరణంలో పుష్కలంగా లభించే వాయువు హీలియం అండి కాదు, నైట్రోజన్. ఓకేనా, మిగతావన్నీ సరైనవి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకేజిఎస్ టాపిక్ అండి, జనరల్ సైన్స్ పైన. ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, ఫాలో అవ్వండి. మన యాప్లో కోర్స్ కూడా అందుబాటులో ఉందండి, తీసుకోండి. సో ఆఫర్ అయిపోక ముందే. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.